నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? వర్క్ అంతా బాగా జరుగుతుందా అండి అందరికీ? ఇప్పుడు కొంచెం సీజన్ నడుస్తుంది, పర్లేదు. ఇప్పటి వరకు అయితే మాకైతే సీజన్ నడుస్తుంది. మీ అందరికీ ఎలా ఉందో ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఏంటంటే వర్క్ ఎంత ఉన్నా కానీ మనం హెల్త్ని జాగ్రత్తగా చూసుకోండి. చాలామందికి సీజనల్ ఫీవర్స్ వస్తున్నాయి మా దగ్గర అయితే. అంటే కోల్డ్, చలికాలం స్టార్ట్ అయింది కదా, కోల్డ్ లాంటివి బాగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నాకు కూడా నిన్న మొన్నటి దాకా బాగా కోల్డ్ ఉండే, ఇప్పుడే కొంచెం తగ్గింది. సో అందుకోసమని వర్క్ మీదనే మొత్తం కాన్సన్ట్రేషన్ కాకుండా కొంచెం హెల్త్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి. సో ఇప్పుడు ఈరోజు మన వీడియో ఏంటంటే, ఒక సిస్టర్ కామెంట్ చేశారు నాకు ఒక వీడియోకి. ఏంటంటే బోట్ నెక్ బ్లౌజ్కి మార్కింగ్ ఎలా చేసుకోవాలో చెప్పండి సిస్టర్. నేను ఆర్డర్ ఉంది, నాకు ఒకటి చేయాల్సింది. ఇప్పటి వరకు నేను బోట్ నెక్ చేయలేదు. నా ప్రొఫైల్ డీపీ ఉంది కదా, నాది యూట్యూబ్లో డీపీ ఉంది కదా, సేమ్ అలాంటిదే డిజైన్ నాకు ఆర్డర్ వచ్చింది. అది ఎలా మార్కింగ్ చేసుకోవాలో చెప్పండి సిస్టర్ అని చెప్పేసి కామెంట్ చేశారండి. సో ఆ సిస్టర్ కోసం నాకైతే ఇప్పుడు వేయాల్సింది ఏం లేదు బోట్ నెక్, కానీ ఆ సిస్టర్ కామెంట్ చూసిన తర్వాత సర్లే చేద్దాంలే, అర్జెంట్ అంటున్నారు కదా అని చెప్పేసి నేను వీడియో చేయడానికి రెడీ అయ్యాను. అయితే ఇప్పుడు ఏంటంటే బోట్ నెక్ డిజైన్స్ వచ్చినప్పుడు మనం ఒకసారి డిజైన్ చూడండి. ఇది బోట్ నెక్ డిజైన్. ఈ డిజైన్కి ఫ్రంట్ ఓపెన్ పెట్టుకోవచ్చు, మనము బ్యాక్ ఓపెన్ పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు బ్యాక్ నెక్ ఎలా మార్కింగ్ చేయాలో చూసుకుంటే ఒకసారి నేను ఇందులోనే స్క్రీన్ పైనే చూపెడతా. ఫ్రేమ్ పైన చూపించాల్సిన అవసరం కూడా ఏం లేదు, అంత అవసరం అయితే రాకపోవచ్చు, చెప్తా చూడండి. మనం యాజ్ యూజువల్గా మనం మామూలుగా రౌండ్ నెక్కి ఎంత పెడతాము, ఎక్స్ ఎంత ఇస్తాము, ఎక్స్ 85 ఇస్తాము కదా. చూడండి, ఎక్స్ 85 ఇస్తాం. ఎక్స్ 85 పెట్టుకుంటాం. ఇది తిరిగిపోయింది. చూడండి, ఎక్స్ 85 పెట్టుకుంటాము. వై మన వాళ్ళ బ్లౌజ్, కస్టమర్ బ్లౌజ్ హైట్ని బట్టి నెక్ ఎంత కావాలో దాన్ని బట్టి మనం వై ఇచ్చుకుంటాము. సపోజ్ కస్టమర్ హైట్ 13 ఇంచెస్ అనుకోండి, బ్లౌజ్ హైటు 90 పెడదాం. సో 90 పెట్టాం, 85 90. ఇప్పుడు మనకు నార్మల్గా రౌండ్ నెక్కి అయితే ఇక్కడ నుంచి ఇక్కడి వరకు, ఈ నెక్ ఎక్కడి నుంచి షోల్డర్ దగ్గర నుంచి ఈ కప్పు వరకు మనం నెక్ మెజర్ చేస్తాం అనమాట. 9 ఇంచెసా 10 ఇంచెసా. ఇప్పుడు 13 ఇంచెస్ బ్లౌజ్ అనుకోండి, 13 ఇంచెస్లో కప్పు ఒక 4 ఇంచెస్ తీసేస్తే మిగతాది 9 ఇంచెస్ మనకి నెక్ అవుతుందన్నమాట. సో అలా దీనికి కూడా సేమ్ అలాగే చూసుకోవాలి. ఇక్కడ నుంచి షోల్డర్ దగ్గర నుంచి కప్పు వరకు ఎంత వస్తుందో అది నెక్ అవుతుంది కదా ఎలాగో. సో ఇప్పుడు మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే ఈ విడ్త్ అనేది ఎంత వస్తుందో అనేది చూసుకోవాలి. 85 ఇచ్చాము కదా మనము, 85 ఇస్తే మనకు 13 ఇంచెస్ బ్లౌజ్ అనుకోండి, 85 ఇస్తే సరిపోతుంది. విడ్త్ అనేది సెట్ అవుతుంది. మనం ఫ్రంట్ ఓపెన్ పెట్టినా బ్యాక్ ఓపెన్ పెట్టినా కానీ ఓకే, సెట్ అవుతుంది. 13 ఇంచెస్ కంటే ఎక్కువ, 13.5 లేదా 14 ఇంచెస్ ఉందనుకోండి, ఈ విడ్త్ అనేది వాళ్ళకు షోల్డర్ కొంచెం ఏమంటారు, షోల్డర్ విడ్త్ చూసుకోవాలి మనం. 13 ఇంచెస్ షోల్డర్ విడ్త్ ఉందనుకోండి, 85 పెడితే సరిపోతుంది. 13 ఇంచెస్ కంటే ఎక్కువ ఉందనుకోండి షోల్డర్ విడ్త్, అప్పుడు మనం 90 పెట్టాల్సి వస్తుంది. ఇలా 90 పెట్టాల్సి వస్తుంది. షోల్డర్ విడ్త్ పెరిగిన కొద్దీ ఇక్కడ కొంచెం మనం పెంచుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే షోల్డర్ విడ్త్ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఇది తక్కువ పెట్టామనుకోండి, ఎక్స్ తక్కువ పెట్టినప్పుడు ఇది మూసుకుపోయినట్టు వస్తుంది అన్నమాట విడ్త్ ఎక్కువ ఉన్న వాళ్ళకి. విడ్త్ తక్కువ ఉన్న వాళ్ళకైతే పర్లేదు, 13 ఇంచెస్ ఉంటే ఓకే. 13 ఇంచెస్ కంటే తక్కువ ఉందనుకోండి, 12 ఇంచెస్ చిన్నపిల్లలు వస్తాయి మనకు బ్లౌజ్లు. అప్పుడప్పుడు బోట్ నెక్ బ్లౌజ్లు ఏంటి, వాళ్ళకి షోల్డర్ విడ్త్ అనేది తక్కువ ఉంటుంది, 12 ఇంచెస్ ఉంటుంది, కొంతమందికి 12.5 ఉంటుంది. అలాంటి వాళ్ళకు కూడా ఇంకా తక్కువ పెట్టుకోవాల్సి ఉంటుంది. 85 కంటే 80 లేదంటే 75 కూడా ఇచ్చుకోవాల్సి వస్తుంది. సో అలా అన్నమాట. ఇప్పుడు వాళ్ళ షోల్డర్ విడ్త్ అనేది ఎంత ఉందో చూసుకొని దాన్ని బట్టి మనకు ఈ ఎక్స్ అనేది ఇచ్చుకోవాల్సి ఉంటుంది అన్నమాట. 13.5 అయిపోయింది. ఇప్పుడు 14 ఉందనుకోండి, 90 ఇవ్వాలి. 14 కంటే ఎక్కువ కూడా ఉండొచ్చు కొంతమంది వాళ్ళ పర్సనాలిటీని బట్టి. 14 కంటే ఎక్కువ అంటే 15 ఉందనుకోండి సపోజ్, యాజ్ యూజువల్గా దీన్ని ఏం మార్చకుండా 100 ఉంచుకోవాల్సి ఉంటుంది అన్నమాట. అలా ఇప్పుడు ఫ్రంట్ ఓపెన్ అనుకోండి,
పర్లేదు, ఫ్రంట్ నెక్ వాళ్ళ ఫ్రంట్ నెక్ ఎంత ఉందో మెజర్మెంట్ దాన్ని బట్టి ఇచ్చుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఫ్రంట్ నెక్ ముందు హుక్స్ పెట్టుకుంటారు కాబట్టి, వెనకాల డోరీస్ కట్టుకుంటారు కాబట్టి షోల్డర్స్ జారుతాయి అన్న ప్రాబ్లం అది అయితే ఏమి ఉండదు. అండ్ ఇప్పుడు కొంతమంది ఏమో ప్రిన్స్ కట్ బ్లౌజ్ అడుగుతారు, ఫ్రంట్ ఓపెన్ కాకుండా బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అడుగుతారు. అలాంటప్పుడు మాత్రము ఈ బ్యాక్ నెక్ అనేది ఇక్కడ విడ్త్ ఎంత వచ్చిందో ఫ్రంట్ నెక్కి కూడా సేమ్ అంతే వచ్చేలాగా చూసుకోవాలన్నమాట. ఇదన్నమాట. అయితే నేను ఒకసారి ఫ్రంట్ నెక్ కూడా చూపిస్తా చూడండి. ఇది ఫ్రంట్ నెక్ కదా, చూడండి ఫ్రంట్ నెక్. ఇప్పుడు మనం సపోజ్ బ్యాక్ నెక్కి X85 ఇచ్చామనుకోండి, అదొక ఎంత వస్తుంది, 6 to 7 ఇంచెసా లేదా 5 to 7 ఇంచెస్ మధ్యలోనే వస్తుంది, ఎక్కువ అయితే రాదు, 5 to 6 వస్తుంది. ఇది కూడా ఫ్రంట్ నెక్ కూడా అంతే ఉండేటట్టు చూసుకోవాలి మనం. ఎక్స్ బ్యాక్ నెక్ ఎంత ఇచ్చామో ఫ్రంట్ నెక్కి కూడా అంతే ఇస్తే సరిపోతుంది. హైట్ అనేది వాళ్ళ అంటే ఈ దాన్ని బట్టి లోతుని బట్టి ఉంటుంది అనమాట. ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉంటుందో దాన్ని బట్టి హైట్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ విడ్త్ మాత్రము బ్యాక్ నెక్ ఎంత వచ్చిందో దీనికి కూడా ఫ్రంట్ నెక్కి కూడా అంతే ఇచ్చుకోవాలి. ఫ్రంట్ ఓపెన్ కాకుండా బ్యాక్ ఓపెన్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ అయినప్పుడు బ్యాక్ ఓపెనే ఫ్రంట్ ఓపెనే పెట్టుకుంటే ప్రాబ్లం ఏమి ఉండదు. వాళ్ళ డీప్ ఎంత ఉంది దాన్ని బట్టి ఒక డీప్ అనేది చూసుకుంటే సరిపోతుంది. విడ్త్ X85 ఇస్తే ఎంత ఇచ్చినా ఓకే, ప్రాబ్లం ఏమి ఉండదు. బ్యాక్ నెక్ ఎంత ఇచ్చినామో ఇంకెంత ఇస్తే సరిపోతుంది. ఫ్రంట్ నెక్ అది బ్యాక్ ఓపెన్ పెట్టుకుంటే మాత్రం కంపల్సరీ ఈ విడ్త్ అనేది చూసుకోవాలి. దానికి ఎన్ని ఇంచులు వచ్చిందో బ్యాక్ నెక్కి ఫ్రంట్ నెక్కి కూడా అంతే వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట. సో ఇది ఇప్పుడు బ్యాక్ నెక్ మనం ఎలాగూ బ్యాక్ హుక్స్ బ్యాక్ ఓపెనే అడిగినప్పుడు ఇక్కడ డోరీస్ కట్టుకుంటాము, బ్యాక్ ఓపెన్ వస్తే ఇక్కడ కొంచెం డిజైన్ కట్ అవుతుంది, అక్కడ మనకు హుక్స్ వస్తాయి కాబట్టి షోల్డర్స్ జారిపోవడం అనే ప్రాబ్లం ఉండదు. ఇక్కడ డోరీస్ ఉంటాయి కాబట్టి, ఇక్కడ హుక్స్ పెట్టుకుంటారు కాబట్టి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. కటింగ్కి కూడా ఏం ఇబ్బంది ఉండదు. ఓకే, ఇప్పుడు మనకి వాళ్ళు కస్టమరు ఓన్లీ మనకి నార్మల్గా బ్లౌజ్ ఇచ్చారు, రౌండ్ నెక్ బ్లౌజే ఇచ్చారు. మనకి షోల్డర్ మెజర్మెంట్ ఇట్లా ఏం తీసుకోలేదు మనము, మన దగ్గర వాళ్ళ షోల్డర్ మెజర్మెంట్ లేదు, రౌండ్ నెక్ బ్లౌజే ఉంది. అలాంటప్పుడు ఈ షోల్డర్ విడ్త్ అనేది ఎట్లా చూసుకోవాలి అంటే, బ్లౌజ్ లూజ్ ఉంటుంది కదా, వాళ్ళు మనకి ఇచ్చిన మెజర్మెంట్ బ్లౌజ్ ఒక లూజ్ ఉంటుంది కదా. సపోజ్ 30 ఇంచెస్ బ్లౌజ్ అనుకోండి, 30 ఇంచెస్ బ్లౌజ్లో అందులో 4th పార్ట్ 30 ఇంచెస్లో 4th పార్ట్ ఎంత అవుతుంది, 7.5 అవుతుంది. 7.5కి వాళ్ళు ఎంత మెజర్మెంట్ అయినా ఉండనివ్వండి, బ్లౌజ్ లూజ్ ఎంత ఉన్నా కానీ అందులో 4th పార్ట్కి ఒక 1/2 ఇంచు తగ్గించుకొని ఈ విడ్త్ అనేది ఇచ్చుకోవాలి. ఇప్పుడు 30 ఇంచెస్ అంటే 7.5 అవుతుంది 4th పార్ట్, దానికి ఒక 1/2 ఇంచు తగ్గించుకొని 7 షోల్డర్ 7లా వచ్చేటట్టు చూసుకోండి అంతే. ఓకే, మన దగ్గర షోల్డర్ మెజర్మెంట్ ఉంది అంతా ఉంది అంటే దాన్ని బట్టి 13 ఇంచెస్ అయితే 80, 85, 13 ఇంచెస్ కంటే ఎక్కువ 14 వరకు అయితే 90, ఇంకా ఎక్కువ పెద్ద సైజ్ అయితే అట్లా 95, 100 అనేది చూసుకొని ఇచ్చుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా అర్థమవుతుందండి మనకు వర్క్ చేస్తూ. ఇప్పుడు ఇట్లా మేము చూపించిన దానికంటే మీరు దాన్ని ప్రాక్టికల్గా చేస్తుంటే ఈజీగానే వస్తుంది. ఏం టెన్షన్ పడకండి అస్సలే, బిగినర్స్ కూడా. నేను ఫాలో అయ్యే పద్ధతి అయితే ఇదండి. ఇంకా కొంతమంది వేరే వేరే పద్ధతులు కూడా పాటించవచ్చు. నేను నా వరకు అయితే ఇదే చూసుకుంటా, ఇట్లనే చూసుకొని నేను మెజర్మెంట్స్ అనేది ఇచ్చుకుంటా అండి. ఓకే అండి, మీకు అర్థమైందనే అనుకుంటున్నా. మీకు ఈ వీడియో కనుక అర్థమైంది, మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఒక చిన్న లైక్ చేయండి వీడియోకి. మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా కొత్త కొత్త అప్డేట్స్ అనేవి ఇస్తూనే ఉంటాను నేను. ఓకే, మీకు ఇది ఒకవేళ అర్థం కాలేదనుకుంటే ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఫ్రేమ్ మీద కూడా మెజర్మెంట్ ఎలా తీసుకొని చూపిస్తాను. నాకైతే ఇప్పుడు కొంచెం టైం తక్కువగా ఉంది, అర్జెంట్ బ్లౌజ్ వర్క్ వేయాల్సింది ఉంది. సో అందుకోసమని ఈ స్క్రీన్ మీదనే చూపిస్తున్నా. ఫ్రేమ్ మీద చూపించితే కొంచెం లేట్ అవుతుంది కదా మార్కింగ్ చేసుకోవడం, అది అందుకోసమని ఇలా చూపిస్తున్నాను. ఒకవేళ మీకు కనుక అర్థం కాలేదు అంటే మళ్ళొకసారి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను పూర్తిగా ఫ్రేమ్ మీద కూడా మార్కింగ్ చేసుకొని బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ చేసి చూపిస్తా అండి. ఓకే అండి, ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.